వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నెహ్రూ సీట్లు ఎవరెళ్ళు? ఆంధ్రావు గారికి. ఆంధ్రావు అంటే ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆంధ్రావేనా? అవునండి. మరి మీకు తెలుసా అండి? తెలియకపోవడం ఏంటయ్యా, నేను వకీల్లేగా. ఆయనతో ఏమిటి నీకు పని? ఏం లేదండి, వారింటి కాంపౌండ్ లో గది ఖాళీగా ఉందట, అద్దెకిస్తారట. అందులోనూ చదువుకునే వాళ్ళకైతే చాలా తక్కువకిస్తారట. ఎవడయ్యా నీతో చెప్పింది? ఆ ఆంధ్రావు ఒట్టి పిసిని కొట్టు. వాడేమిటి స్టూడెంట్స్ సహాయం చేయడం ఏమిటి? అలా అనకండి సార్, ఆయన సహాయంతో ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకుని పెద్దవాళ్ళు అవుతున్నారు. ఏం బాబు, నీకు హాస్టల్లో రూమ్ దొరకలేదా? నిన్నటిదాకా హాస్టల్లోనే ఉన్నానండి, ఇప్పుడు ఖాళీ చేద్దామని. ఏ అక్కడ ఏమన్నా కాస్త అలర్చిల్లరగా? అబ్బాబే అదేం లేదండి, హాస్టల్లో ఖర్చు ఎక్కువ అవుతుంది. మేము పేదవాళ్ళు. మా అన్నయ్య 24 గంటలు చాకరీ చేసి నన్ను చదివిస్తున్నాడు. ఆయన ఆరోగ్యం బాగా చెడిపోయింది, పనిచేయలేకపోతున్నాడు. అందుకని ఖర్చు తగ్గించుకోవాలని నా తాపత్రయం. గుడ్ గుడ్, వెరీ గుడ్. సరే, నీకు పెళ్ళయిందా? లేదండి. ఛాన్స్ పోయింది బాబు. ఇక నీకు ఆ ఇంట్లో గది దొరకదు. ఏమండి? ఆ ఆంధ్రావికి పెళ్లిటికి వచ్చిన పిల్ల అవుతుంది. అందుకని వాళ్ళ ఆవిడ పెళ్లి కాని కుర్రవాళ్ళు ఎవరిని ఆ గడపలో కాలు పెట్టినది. నీ అలాంటి అలరి పనులు చేసేవాడిని కాదండి, మర్యాదగా నడుచుకుంటానని మాటిస్తాను. మాటలకు విలువ ఎక్కడుందయ్యా ఈ కాలంలో? అదేమి లాభం లేదు. అందులోనూ ఆ ఆంధ్ర పెళ్ళామని చూడు, అమ్మ బాబోయ్ మహాకాళి. నువ్వు పని చేయరాదు? ఏమిటండి? నీకు పెళ్ళి అయిందని చెప్పేసి. నాకా పెళ్ళా? అబద్ధం ఎలాగండి చెప్పడం, అందులో పెద్ద మనిషితో? ఎక్కడో ఎరుబాబులో ఉన్నావు. అవసరానికి అబద్ధం చెప్పడంలో ఏమీ తప్పులేదు. వద్దండి. చెప్పవేంటుంటే కావలసి నేను సిఫారసు చేస్తాను. అక్కడ మాత్రం నువ్వు తొనకండి చెప్పేసి. ఇదిగో నీకోసం చెప్తావటయ్యా, మీ అన్నయ్య నీ కోసం అంత శ్రమ పడుతుంటే ఆయన శ్రమ తగ్గించడానికి ఒక చిన్న అబద్ధం చెప్పలేవు? చెప్పలేవా అని? సరే సార్. అది రావయ్యా, రా. ఇదే ఆంధ్రావు ఇల్లు. రా, లోపల పొలరా. ఇదిగో నేను కారులో చెప్పినండి జ్ఞాపకం ఉన్నాయి కదా? రా రా. అమ్మా శాంతి, శాంతి. చూడమ్మా, మన కార్ షెడ్ కీస్ తీసుకురా. ఈ అబ్బాయికి ఆ పక్క గది అద్దెకి ఇవ్వాలి. ఏమండి మీరు? నేనే ఆనందరావుని. మీరు అనంతరావు గారు? ఏ కాకూడదా? నేనేనయ్యా ఇడియట్ అని చెప్తుంటేను. ఒట్టే చెప్పాలి ఏమిటి? ఇవిగో నాన్న తాళాలు. వెళ్ళమ్మా, వెళ్ళా గది కాదు చూపించు. రండి రండి. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. రండి. అది బెడ్రూమ్, ఇది డ్రాయింగ్ రూమ్, డ్రెస్సింగ్ రూమ్, ఇదే రీడింగ్ టేబుల్, ఇదే డైనింగ్ టేబుల్. నచ్చిందండి? నచ్చిందండి. ఎవరు లోపల? నువ్వేనా గదొద్ది కావాలొచ్చింది? అవునండి. మా అమ్మ. నమస్కారం అండి. ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నానండి. ఏం చదువుతున్నావు? అమ్మ నాన్న ఉన్నారా? లేరండి, అన్నయ్య ఉన్నాండి. సరే, పెళ్ళైందా? పెళ్ళి అండి, పెళ్ళి రండి. పెళ్ళనా? పెళ్ళి అయిపోయింది, 2 ఏళ్ళైంది. మరి పిల్ల పాప ఏమైనా? పిల్లలా అండి? పిల్లలు పిల్ల పాప ఇంకా ఏమి లేదే. తొలుసూరు పుట్టింటి పంపించారు. ఓహో, అయితే ఇదేనా నాయనా? చదవరండి. అది కదయ్యా నీ భార్యకి ఎన్నో నెల అని. 7 నెలలు రాకుండా ఏమన్నా పుట్టింటి పంపిస్తారంటే? అవునవును అవును. నేను ఆ అబ్బాయిని అడిగితే అన్నిటికీ సమాధానం మీరు చెబుతావు. కరెక్ట్. ఏమిటి కరెక్ట్? అబ్బాయి ఇంతకుముందు అన్ని ఎంక్వైరీ తెలుసా? ఏమంటావు? అద్దె విషయం చెప్పారా అని? చెప్పానే. 40 రూపాయలు. 40 రూపాయలు? 40 రూపీస్. సార్, మేము చాలా పేదలకి సార్. ఇదిగో, పేద సాదానే భేదం నువ్వు మా ఇంట్లో ఏమీ అనుకోక్కర్లేదయ్యా. నీకు ఎప్పుడు ఏం కావాల్సినా నన్ను అడుగు. నా పేరు కాంతమ్మ. సూర్యకాంతమ్మ. తెలిసిందా? తెలిసిందండి. పదమూడు కూడా రండి. సార్, అదేమిటి సార్, ఒకేసారి 40 రూపాయలు చెప్పారు. 40 రూపాయలు ఇచ్చుకోగలిగితే నేను హాస్టల్లోనే ఉండేవాడిని సార్. అదేం గోదాబాయ్, అద్దె మాత్రం 40 రూపాయలే. మాట్లాడడానికి వెళ్ళలేదు. సార్ సార్, నేను పేదవాడిని సార్. నీకెందుకయ్యా గొడవ? నువ్వు ఆ 0 రూపాయలు ఇచ్చే ముందు 4 నేను మారేస్తాను. సార్ ఏమయ్యా, ఏం జరిగింది? సార్,
నీ మేలు నేను జన్మకి మర్చిపోలేను సార్. చెప్పేది ఈ జన్మకి ఇలా కానీ ఎక్కడో ఉత్తి ఎర్రే సరే వండర్ఫుల్ సార్. చూడమ్మా, నాన్న చిన్న ఉత్తరం రాశాడు. ఏం రాశాడమ్మా? చదువు. ప్రియమైన అన్నగారికి నమస్కారములు. క్షేమంగా చేరాను. నేను ఇప్పుడు హాస్టల్లో ఉండడం లేదు. తక్కువ మధ్యలో వేరే ఓ చిన్న గది తీసుకున్నాను కనుక నాకు ఇప్పుడు అంత డబ్బు అవసరం ఉండదు. ఇదివరకు పంపిన దానిలో సగం పంపితే చాలు, సర్దుకోగలను. హాస్టల్ ఖాళీ చేశాడా? ఎవరిని అడిగి చేశాడు? ఎవరిని అడిగి చేశాడమ్మా? నన్ను అడుగుతామే నాన్న. మరి ఎవరిని అడగను? వీడు చేసిన బుద్ధి తక్కువ పనికి బుర్ర గోడకేసి కొట్టుకోవాలి. హాస్టల్ ఖాళీ చేసి నా ఖర్చు తగ్గిస్తాడా వీడు? హాస్టల్లో అయితే అన్ని సౌకర్యాలు ఉండేవి. ఇప్పుడు ఆ గదిలో నీళ్లకి నిప్పులకి స్నానానికి పానానికి ఏం చేస్తాడని, ఏం అవస్థ పడతాడని. ఇన్ని సంవత్సరాలు డబ్బు పంపించానే, పెదవది ఒక్క ఏడాది పంపించలేకపోతాను నేను. ఏమైంది? ఏమిటయ్యా? అయ్యా కాస్త చూడండి అయ్యా. ఇక భగవంతుడే చూడాలి. అయ్యా నాకేదో భయంగా ఉంది. భయం ఎందుకమ్మా? ఈ వ్యాధి మనిషిని ఒకేసారి చంపదులే. చూడు, నీ చిన్నానికి ఉత్తరం రాసి పిలిపించు. దగ్గర ఉండని, ఎందుకైనా మంచిది. అలాగేనండి. ఎవరికమ్మా ఉత్తరం? చిన్నానికి నాన్న. ఏమని రాశావు? ఏమీ లేదు నాన్న, అందరూ క్షేమంగా ఉన్నామని. మరెందుకు దాన్నట్ట నలిపేస్తున్నావు? ఏది చదువు. చిన్నానికి నమస్కారం. ఇక్కడ అందరూ క్షేమం. నాన్న క్షేమంగానే ఉన్నాడు. నువ్వు బిఏ పాస్ అయ్యి జయ, అదేనా నువ్వు రాసింది? నిజం చెప్పు, అదేనా? అవును నాన్న, అవును. కాదు, అది కాదు నువ్వు రాసింది. నువ్వు ఏం రాసావు నేను చెప్తాను. ఇక్కడ నాన్న దగ్గి రక్తం కప్పుకుంటున్నాడు. ఇవాళ రేపు చచ్చిపోయేటట్టున్నాడు. నువ్వు వెంటనే రాకపోతే తలగొని కూడా పెట్టలేదు. లేదు నాన్న. అబద్ధం. నిజం చెప్పు, నా ముఖం చూసి చెప్పు, నా మీద చెప్పు. అవును నాన్న, అవును. ఎంత పని చేశావు నాన్న. ఏమిటిది? ఇప్పుడు ఏమైందని? ఇంకేం కావాలి? నాకు చదువు రాదమ్మా, అందుకని నా కన్న కూతురే నన్ను మోసం చేస్తుంది. ఊరుకో నాన్న, ఇంకెప్పుడు ఇలా రాయను. రాయవు కదా, ఇంకెప్పుడు రాయవు కదా. రాయి నాన్న. ఇదైనా నీ పరిస్థితి చూసి భయపడి చచ్చిపోతాను అనుకున్నా తల్లి. చిన్నాన్న బిఏ పాస్ అయ్యేదాకా నా ఛాయలకు కూడా రావద్దని ఎవరితో చెప్పేశానమ్మా. నేను చావనమ్మా, నేను చావను. ఇదిగో ఏమంటాయ్, మన ఇంట్లో అతుకున్నాడే వేణు, అతని గురించి మీకు ఏమైనా తెలుసా అని. నేనంతా తెలుసుకున్నాను. ఏమో అనుకున్నాను కానీ ఆ కుర్రాడు ఉన్నాడే. కాంతం పాపం చాలా పేద కుర్రవాడు, అంచేత నేనే. బీదవాడైతే ఏమండి, రత్నం లాంటి కుర్రాడు. ఒక చుట్ట బీడి సిగరెట్ కనీసం తమలపాకులు కూడా వేసుకోడే. చూసారా, దొడ్లో మేము ఇంతమంది ఆడవాళ్ళని తిరుగుతూ ఉంటామా? కనీసం తలెత్తన చూడండి. అయితే కాంతం, అతని గురించి నువ్వు తెలుసుకున్న విషయాలు ఇవేనమాట. ఆ. బ్రతికాను రా దేవుడా. నీ వాటం చూస్తే అతనికి పెళ్లి కాకపోతే శాంతి ఇచ్చి పెళ్లి చేసేట్టున్నావే. ఓ నిరభ్యంతరంగా. కానీ మనకు ఆ అదృష్టం లేదే. అతనికి ఇదివరకే పెళ్ళైపోయింది కట్టండి. అవును, ఆల్రెడీ అయిపోయింది కదా. భయపడ్డారా? కాదు, పడబోయాను. దెబ్బ తగిలిందా? ఈ మాత్రానికే దెబ్బ ఎక్కడ తగ్గుతుందిలేండి. మీరు కాలేజీకి వెళ్ళడం, అవును, నేను కాలేజీకి వెళ్తున్నాను. వెళ్ళండి. మీరు రండి, డ్రాప్ చేస్తాను. వద్దులేండి, నాకు కారు ఎక్కడం అలవాట్లేదు, నడిచే వెళ్తాను. మీకు అలవాటు లేకపోయినా మా కారుకు అలవాటు ఉంది, లిఫ్ట్ ఇవ్వడం. రండి. ఏమండి, ఏమండి? మీ భార్యని పుట్టింటికి పంపించామన్నారే, ఏమైనా ఉత్తరాలు వస్తున్నాయా అండి? అండి, వస్తాయి, రోజు వస్తాయి. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు అప్పుడే 7వ నెల అన్నారు. మీరు వచ్చి 3 నెలలు అయింది. 3 నెలలు అయిందండి. 3, 7, 3, 7, 10 అండి. 10 నెలలు అయిందనమాట. అయితే డెలివరీ కావాల్సిందనే. అవును, డెలివరీ కావాల్సిందేనే. ఈ పాటికి అయిపోయి ఉంటుందండి. ఓహో, ఏమండి, ఈ కాలేజీ వచ్చేసింది, గేట్ దగ్గర ఆపుతారా? నేను దిగిపోతాను. ఓకే.
అరే డైరీ మర్చిపోయారే. ఈరోజు హాస్టల్ రూమ్ ఖాళీ చేశాను. ఆనందరావు గారి బలవంతం మీద నాకు పెళ్ళైనట్లు ఆయన భార్యతోనే అబద్ధం చెప్పాను. అబద్ధమా? అవును, అబద్ధమే. ఇదే నా జీవితంలో మొదటి అబద్ధం. ఈరోజు బస్సుకు డబ్బులు లేవు. కాలేజీకి నడిచే వెళ్ళాను. హోటల్లో భోజనం చేస్తుండగా అన్నయ్య గుర్తుకొచ్చాడు. ఆ వ్యాధిలో ఆయన నా కోసం పడుతున్న బాధలను తలుచుకునేసరికి అన్నం సహించలేదు. అలాగే లేచొచ్చాను. ఇన్ని బాధలకు ఒకటే ఉపశాంతి. ఆనందరావు గారి కుమార్తె శాంతిని చూసినప్పుడు నాలో ఏదో ఉత్సాహం, ఆనందం. ఆ అమాయకురాలు నిజంగా నాకు పెళ్ళయిందనే నమ్ముతుంది. నిజం బయటపడితే నన్నెంత నీచంగా అనుకుంటుందో. ఈ దిగులతో నాకు రాత్రింబగళ్ళు నిద్ర పట్టడం లేదు. ఏదో బాధ. నిద్ర పట్టడం లేదే? ఎందుచేత? నమస్కారం అండి. నమస్కారం అండి. ఓ, మీరా? ఏమండి, మీ భార్య ఈ వారంలోనే ప్రసవిస్తుందన్నారే, ఇంకా ఏ కబురు రాలేదా అండి? అదేనండి, ఏ క్షణం ప్రసవిస్తుందోనని అనుక్షణం ఎదురు చూస్తున్నా అనుకోండి. ఆ కబురు అందడమే ఆలస్యం. ఎక్కడ కట్టుకుపోయి వాళ్తారు. వాళ్ళొచ్చు కానీ. ఏమండి, మీకు ఎవరంటే ఇష్టం? ఆడపిల్ల, మగపిల్లవాడా? మన ఇష్ట ప్రకారం పడతారా వీటిలండి. అయినా ఇష్టాలంటూ ఉంటాయి కదండి. ఉంటాయి అనుకోండి, కానీ నిజం చెప్పాల్సి వస్తే ఇప్పుడు మనకు పిల్లలు పుట్టడం ఇష్టం లేదు. ఓహో, అయితే మీ భార్య మీద మీకు చాలా ప్రేమ అన్నమాట. ఏమండి, మీ భార్య అందంగా ఉంటుందా? ఏమందాలండి, ఏదో పల్లెటూరు రకం అని ఉంటుంది. అయితే నాలాగా ఉంటుందన్నమాట. అదేమిటండి? నవ్వండి, చూడండి. మీరెక్కడ, అదెక్కడ? టెలిగ్రామ్. అవునండి, మీకే. అదేమిటండి, కవర్ విప్పకుండానే కంగారు పడతారు? ఏం లేదండి, మా అన్నయ్యకి ఏమైనా. ఇలా ఇవ్వండి, విప్పు చూస్తే తెలుస్తుందిగా. మేల్ చైల్డ్ బాట్, మదర్ అండ్ బేబీ సేఫ్. ఏమండో, మనం అనుకుంటున్నాం లేదు, ఇంతలోకే పుట్టాడు. వంశోద్ధారకుడు, పురుష శివం. ఉండండి, అందరితో చెప్పొస్తాను. ఏమండి ఏమండి ఏమండి, అమ్మా తల్లి శాంతమ్మ. మై గాడ్, ఏమిటి ఈ వైర్? ఏమిటి వైర్లు? ఈ బిడ్డ ఏమిటి? మనకేమిటి? ఆల్ కన్ఫ్యూజింగ్. ఇకమా ఇకమా. అబ్బాయి వేణు అంతా వినాలే, అమ్మాయి చెప్పింది. ఏది నోరు తెరు. అలా కంగారు పెడతారేమిటండి? నోటండి, పంచుతారా? నమస్కారం పెట్టండి. నాకు కాదు, అమ్మకి. అలా కాదండి, సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వాదం పుచ్చుకోండి. అవి ఎద్దుకులేనాయన పదండి. అదేమిటి శాస్త్రంగా పుట్టాడు? ఏం తప్పు చేశాడు పాపం? ఏం జరిగిందమ్మా? నోరు తెరడమే. నీ ఎదుట ఎప్పుడైనా నోరు తెరిచారట. ఇప్పుడు తెరవండి నాన్న. ఎందుకమ్మా? నాన్న, మన వేణుగారికి మగపిల్లవాడు పుట్టాడు. అమ్మా పదే, మనం అందరికి పంచదార పంచి పెడదాం. అవునవును, మర్చిపోయి. సార్, నాకేం తెలియదు సార్. ఏదో మోసం జరిగింది. అరే, లోకల్ టెలిగ్రామే. ఈ ఊరిదే? అవును సార్, నేను చూడలేదు. చూసారా ఎవరో నన్ను కావాలని ఏడిపిస్తున్నారు సార్. సరే, నువ్వెందుకు ఏడో? లేదు సార్. సరే, నేను చూసుకుంటానులే, నువ్వు ఏడో. సార్,
కొంపతీసి అమ్మగారు విందు ఏర్పాటు చేసేట్టున్నారు సార్. చేయనివయ్యా, కనీసం ఈ వంక మీద సృష్టిగా భోంచేద్దాం. సార్ మీరు పదేవారు సార్. ఏమిటి అంత అల్లరి? ఏమిటన్నా ఏమిటన్నా ఈ తెలియదు ఏమిటి, ఈ పిల్లాడు ఏమిటి? ఏంటమ్మా